ఈ ఆత్మీయ పోరాటం గురించి ధ్యానించినప్పుడు మనం అర్థం చేసుకోవాలండి. ఎంతోమంది ఎన్నో పోరాటాల నుండి వెళ్తున్నాము, ఎన్నో తరాల నుండి పోరాటాల నుంచి వెళ్తున్నారు. ఈరోజు చాలామంది నమ్మరు దురాత్మ ఉంది. ఈరోజు చాలామంది నమ్మరు అపవాది ద్వారా బంధించబడి ఉన్నారు. ఈరోజు ఎంతోమంది బంధించబడి ఉన్నారని గ్రహించుకుంటలేదు. అపవాది మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. మీ కుటుంబంలో ఇప్పటికే దాడి చేస్తున్న శత్రు తంత్రాలు గ్రహించుకోగలుగుతున్నారా? శత్రువు ఏ రీతిగా దాడి చేస్తున్నాడు, ఏ రీతిగా తంత్రాలను చూపిస్తున్నాడు, ఏ రీతిగా మీ కుటుంబాలను నాశనంలోకి నడిపిస్తున్నాడు గ్రహించుకోగలుగుతున్నారా? ఈరోజు అనుకుంటారు ఏదో అట్లా అయిపోయిందండి, ఏదో అట్లా జరిగిపోయిందండి, ఏదో అలా చేశారండి, ఏదో అట్లా పోయిందండి. నో 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 నో. శత్రువు పోరాడుతూనే ఉన్నాడు మిమ్మల్ని. శత్రువు నాశనానికే చూస్తున్నాడు. శత్రువు తంత్రాలు చూసినప్పుడు శత్రువు ఆబ్జెక్టివ్స్ చూస్తే ఇవి ఉంటాయండి. ఏంటంటే మొదటిగా వాడు హీఈస్ అ టార్మెంటర్ అండ్ అ టార్చరర్, టార్మెంటింగ్ స్పిరిట్. ఎప్పుడైతే దేవుని ఆత్మ విడిచిపోయిందో సౌలు దగ్గర నుంచి దురాత్మ వచ్చిందంట. ఆ దురాత్మ ఏంటి? టార్మెంట్ వేధించే ఆత్మ. ఈరోజు ఎంతోమందికి మనసులో నెమ్మది లేదు, వేదన లోపల నుండి బయటికి వేదన, టార్మెంట్ టార్చర్ అయిపోతుంది మైండ్ అంటారు. ఏది ఉండదు అక్కడ, సమస్య ఏముండదు, పెద్ద దిగులు ఏముండదు. దే జస్ట్ టార్మెంటెడ్ కంటిన్యూస్లీ. పొద్దుట లేచి రాత్రి వరకు టార్మెంటెడ్. ప్రతిరోజు బయటికి వెళ్తే టార్మెంటెడ్. ఎవరు ఏం మాట్లాడినా కూడా బుస్సని లేచిపోతారు. ఎందుకు? లాఫ్టర్ ఉంది టార్మెంట్ ఆల్రెడీ. దానిపైన ఎవరో ఒకరు అలా తడితే చాలు. పీపుల్ ఆర్ బీయింగ్ టార్మెంటెడ్ బై ద ఈవిల్ స్పిరిట్. రెండోదిగా అపవాది మన జీవితంలోకి వచ్చేటప్పుడు వాడు చేశాడంటే హీ విల్ హరస్ అంటే బాధ పెడతాం. బాధ. ఈరోజు ఎంతోమంది అపవాది ద్వారా బాధించబడిన వారు ఉన్నారండి. మూడోదిగా అపవాది ఏం చేస్తాడంటే టార్మెంట్ అన్నవాడు వేధిస్తాం. గెరాసీనుడు చూస్తాం మనం. గెరాసీనుడు ఏంటి? హీ వాజ్ టార్మెంటెడ్. తను హాని చేసుకుంటాం, తను బాధపరుచుకుంటాం, తను గాయపరుచుకుంటాం. జాగ్రత్త. ఈరోజు చాలామంది దే ఆర్ టార్మెంటింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు కోసుకుంటారు, వాళ్ళు ఇది చేసుకుంటారు, ఐసోలేట్ చేసుకుంటారు, రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని అక్కడే కూర్చొని ఒంటరిగా ఉంటారు. బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డెవిల్. టార్మెంట్ అనేటప్పుడు 3 రకాల టార్మెంట్స్ అండి. స్పిరిచువల్ టార్మెంట్స్, ఎమోషనల్ టార్మెంట్స్, ఫిజికల్ టార్మెంట్స్. స్పిరిచువల్ మొదటిగా ఆత్మల కొడతాడు టార్మెంట్. లాఫ్టర్ నుండి లెగుస్తుంది. రెండోది ఏంటంటే ఎమోషనల్, మానసికమైన టార్చర్ అయిపోతున్నాను అంటారు చూడ కొంతమంది. దట్ ఈస్ టార్చర్, దట్ ఈస్ టార్మెంట్, ఎమోషనల్ టార్మెంట్. మూడోది ఫిజికల్, అన్ని రకాల శారీరకమైన టార్మెంట్స్. ఈరోజు చాలామంది వారిని గాయపరుచుకుంటూ, వారి దేహాన్ని వారు పాడు చేసుకుంటూ, అదొక రకం. అంటే ఇంకో రకం ఏంటంటే ఎంతోమంది అపవాది శారీరక అనారోగ్యతను తీసుకొచ్చి హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్స్ లైఫ్స్. ఎంతోమంది విశ్వాసాలను వెలబడతారు, ప్రార్థన వీరులు అంటారు, సడన్గా అంటారు నాకు ఇది అవుతలే, నాకు ఇక్కడ అవుతలే, నాకు ఇది అవుతలే, ఈ బాధ, మోకరిద్దామంటే అవుతలే, ప్రార్థిద్దామంటే అవుతలే, కూర్చోదామంటే అవుతలేదు. బీ కేర్ఫుల్, డెవిల్ ఇస్ ట్రైయింగ్ టు టార్మెంట్. నో హిస్ వైల్స్. అపవాది తంత్రాలు తెలుసుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 34 మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. బాధపరిచే వారికి వారిని అప్పగించను. ఈ మాట వినండి. చాలామంది వారి టార్మెంట్ అవుతానికి కారణం ఏంటి? బాధించబడటానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఒకటేనండి, విశ్వాసులైన తర్వాత కూడా వారు అపవాది ద్వారా బాధించబడగలరా? సింపుల్ ఆన్సర్ ఎస్. కారణం ఏంటి? వారు ఎవరైనా సరే క్షమించరాని మనస్సుతో, వారు ఎవరినైనా సరే నాట్ లెటింగ్ గో, వదలని మనస్సుతో, ఇతరులు బాధపడాలి, ఇతరులను వేదన చెందాలి, ఇతరులు కృంగిపోవాలి, ఇతరులు నాశనం అవ్వాలని మనసుతో ఉంటే దేవుడు అంటున్నాడు, యేసుప్రభు చెప్పిన మాట అండి, అలాంటి వారిని దేవుడు అప్పచెప్తాడంట టార్మెంట్ చేయబడటానికి. ఓహో నువ్వు క్షమించావా, అయితే నీకు కూడా క్షమాపణ లేదు పో. నువ్వు ఇలా చేస్తావా, వారి గురించి ఇలాగ అనుకుంటావా, అయితే నీ కూడా అలాగే ఉంది. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావో. దేవుని వాక్యం మరలా తెలియజేస్తుందండి. మనం ఏం విత్తుతామో అదే కోస్తామో, దాంట్లో మార్పు లేదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్. ఈరోజు ఎంతోమంది ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ టార్చర్ మీరు తెలుసుకోవాలి. ఇవేమైనా మీ జీవితంలో అవుతూ ఉంటే అది అపవాది తంత్రాలని తెలుసుకోవాలండి. నాలుగుగా మనం చూస్తాం ఏంటంటే వాడు బలవంతం చేస్తాడంట, బలవంతం పెడతాడు. బలవంతమైన జీవితము, బలవంతమైన కార్యాలు. అనేక మంది అనేక విషయాలు జీవితంలో బలవంతంగా చేస్తారు, ఇష్టంగా చేయరు.
ఎంతోమంది మీరు పాపంలో ఉన్న స్థితిలో ఉన్నవారైతే మీరు చేసే పాపం మీరు ఇష్టపూర్వకంగా చేయరేమో కానీ బలవంతంతో చేసే ఉంటాయి. చాలా ఉంటాయండి బలవంతమైనవి. కొంతమంది చూడండి, వారు చేసే పనులు చూస్తే వారికి ఇష్టం ఉండదు, కానీ ఇలాగ అయిపోతున్నా ఇందులోంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లే, ఇది చేయకూడదు అంటున్నాను చేస్తున్నాను, ఇందులోంచి బయటికి పడాలనుకుంటున్నాను అవుతలేదు, ఇది నేను వదలాలనుకుంటున్నా వదలలేకపోతున్నాను. బీ కేర్ఫుల్. అపవాది మిమ్మల్ని బలవంతం చేస్తున్నాడు, కానీ దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు. గాడ్ ఆల్వేస్ గివ్స్ ఎ చాయిస్. హీస్ గివెన్ అస్ ద ఫ్రీ విల్. కోరిక, ఇష్టం. దేవుడు నీకు ఇష్టమైతరా, నీకు ఇష్టం ఏది కావాలో కోరుకో, జీవం మరణం, టేక్ ద చాయిస్. అపవాది ఎప్పుడు ఏంటంటే చాయిస్ అవ్వడం, నువ్వు ఇదే, నువ్వు ఇంతే, నువ్వు ఇక్కడే, నువ్వు ఇంతే, నువ్వు నాశనమే, నువ్వు బానిసమే. మన జీవితంలో తెలుసుకోవాలి. మన జీవితంలో కానీ ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ స్పిరిచువల్ అండి. స్పిరిచువల్ ఈజ్ ఆల్వేస్ లింక్ టు ఫిజికల్. మీ జీవితంలో మీరు ఎవరి ద్వారా బలవంతపరచబడుతున్నారంటే అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడు, పలానా వ్యక్తిని వాడుకుని మిమ్మల్ని దాడి చేస్తున్నాడు. కొంతమంది అంటారు, బలవంతంగా అప్పు తీసుకున్నానండి, ఎందుకు తీసుకున్నానో అర్థం కాదు, బలవంతంగా అది తీసుకున్నాడు, బలవంతంగా ఇది చేశాను, బలవంతంగా ఈరోజు అదే నాకు జీవితానికి నష్టం అయిపోయింది, కష్టం అయిపోయింది, దీంట్లోంచి బయటికి పడలేకపోతున్నాను, దీంట్లోంచి విడుదల లేదు. నో, దేవునిది ఎప్పుడు బలవంతం కాదు, దేవునిది ఎప్పుడు బహుమానం. కానీ అపవాది ఎప్పుడు బలవంతపరచబడుతున్నారంటే దాని విరోధంగా వాటి వెనకాల ఒక దురాత్మ ఉంది. ఆ దురాత్మను మనం ఎదిరించాలి అనేది తెలుసుకోవాలండి. 5వదిగా బానిసలు మనల్ని ఏం చేస్తాడంటే అపవాది బానిసలుగా చేస్తాడు. హీ విల్ ఎన్స్లేవ్ యూ. బానిసలు. ఈరోజు బానిస జీవితం ఎంతోమంది ఉన్నారు. వాడు అర్థం చేసుకోవాలి ఈ బానిస అనేటప్పుడు. అడిక్షన్ బానిస, అడిక్టివ్నెస్ టు ఎనీథింగ్. ఏదైనా సరే మీ జీవితంలో నేను ఆపలేను అన్నది ఉంటే మీరు బానిస. నేను ఇది చేయకుండా ఉండలేను అంటే బానిస. అడుగు చూడండి, ఒక మనిషి ఒకసారి ఒక త్రాగుడు తాగుతున్నాడంటే అది అతను చేసిన తప్పు, పాపం. ఆ పాపము ఇంకొకసారి తాగకపోవచ్చు. త్రాగుడు లేకపోతే నేను బ్రతకను అని చెప్పడం. కానీ ఏమంటాడంటే నేను పాపం చేశా. కానీ కొంతమంది ఉంటారు చూడండి, త్రాగుడు లేకపోతే వాళ్ళకి అవ్వదు. సేమ్ విత్ డ్రగ్స్, జీవించలేరు. అడిక్షన్. ఈరోజు మన జీవితంలో గ్రహించుకోవాలండి. ఆర్ వీ అడిక్టెడ్ అట్ ఎనీ కాస్ట్ ఆర్ ఇన్ ఎనీథింగ్? 99.9% ఆఫ్ ద అడిక్షన్స్ వాట్ ఐ బిలీవ్ ఇస్ డిమానిక్. బెటర్ బీ కేర్ఫుల్. మనం విశ్వాసులను పిలబడుతూనే బంధించబడిన వారు ఉండొచ్చేమో, జాగ్రత్త. అదే సమయంలో ఆ రోజు చూస్తే దురాత్మ మనల్ని ఏం చేస్తాడంటే అపవిత్రపరుస్తుందండి. అపవిత్ర ఆత్మ, దేవుని వాక్యంలో అనేకసార్లు రాయబడి ఉంటుంది. యేసు ప్రభు కూడా చెప్తాడు, అపవిత్ర ఆత్మ బయటికి రా. అనేక మంది అపవిత్ర ఆత్మ ద్వారా పట్టి పీడించబడిన వారిని విడిపించాడు. ఈరోజు అపవిత్ర ఆత్మ ద్వారా ఎంతోమంది జీవిస్తారు. ద గిల్ట్ స్పిరిట్, అపవిత్రత. కొంతమంది చూడండి ఓరక చేతులు కడుక్కుంటా ఉంటారు. ఎందుకు? ఏదో మురికి ఉందని, ఏదో ఉందని. చేతులు ఏమడదు అని ఓరక కడుకు. ఇప్పుడు శానిటైజేషన్ దీని కొరకు కడుకుతా, ఇది వేరు. కానీ కొన్ని సంవత్సరాల ముందు నుంచి నేను చాలామంది చూసా, ఓరకే అపరాధం, చేతులు ఏదో అయిపోతూ ఉంటాయి, చేతులు ఇలా అంటూ ఉంటారు, ఏదో తుడుచుకుంటూ ఉంటారు, ఏదో దొరదొస్తూ ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ యువర్ స్పిరిచువల్నెస్. ఇట్ ఈస్ ఇన్ యువర్ స్పిరిట్ దట్ ఈస్ ద డెవిల్ ఈస్ మేకింగ్ అన్క్లీన్. మీరు చేతిలో మట్టి లేదేమో కానీ మీ హృదయంలో మట్టి ఉందన్నమాట. మీరు చేసిన పనుల్లో చేతుల్లో మట్టి లేదేమో కానీ మీరు జీవించిన విధానంలో మట్టి ఉందన్నమాట. సంథింగ్ దట్ యూ హ్యావ్ లివ్డ్, సంథింగ్ దట్ యూ హ్యావ్ డన్, సంథింగ్ దట్ యూ హ్యావ్ యాక్టెడ్ ఈజ్ విత్ సిన్. బెటర్ బీ కేర్ఫుల్. దురాత్మకి చోటు వద్దని దేవుడు నాకు తెలియజేస్తుందండి. అన్క్లీన్ స్పిరిట్. ఈరోజు ఎంతోమంది అపవిత్ర ఆత్మ ద్వారా పీడించబడుతున్నారు. నిద్రపోతే అపవిత్రమైన దర్శనాలు, ఏంటి అశ్లీలమైన దృశ్యాలు, అశ్లీలమైన కార్యాలు. ఈరోజు ఎంతోమంది జీవితంలో అపవిత్రత జీవితము, ఏంటి పోర్నోగ్రఫీ, అడిక్షన్, అశ్లీలమైన కార్యాలు చూస్తానికి అడిక్షన్. బీ వెరీ కేర్ఫుల్. నాకేమి లేదులే, ఎవరికి తెలియదులే అనద్దో. దురాత్మలు చూస్తూనే ఉంటాయి, పొంచే ఉంటాయి, ఎవరిని ఎక్కడ పట్టి పీడిద్దామా అని. దేవుడు మనల్ని విడిపించాలని ఎంతగా చూస్తున్నాడో, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచాలని ఎంతగా చూస్తున్నాడో, దురాత్మ మనల్ని అంతగా పట్టి పీడించాలని, అంతగా నాశనం చేసి బలహీనులుగా చేయాలని చూస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనల్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుడు అంటున్నాడు, చాయిస్ ఇస్ యోర్స్. నువ్వు నా అధికారం కింద ఉంటావా, దురాత్మ అధికారం కింద ఉంటావా?
నువ్వు నా చిత్తంలో జీవిస్తావా, దురాత్మ చిత్తంలో జీవిస్తావా? దురాత్మ మర్సీ అని ఉండదు, కరుణ అని ఉండదు. దురాత్మ దగ్గర కరుణించేవాడు దేవుడు, కరుణించే దేవుడు. దురాత్మ అస్సలు కరుణించాడు. మనం నాశనం చేస్తే ఇంకా చాలులే, వీడి నాశనం అయ్యాడు కాదు, ఇంకా వాడిని నాశనం చేసే సంపూర్ణంగా ఈ భూమి పై నుంచి తుడిచివేసేంతవరకు వాడు తృప్తి ఉండదు. అంతటితో ఆగుతాడు అనుకుంటున్నారా? లేదు లేదు, వాడి వంశాల్లో ఎవడున్నాడు? నెక్స్ట్ కొడుకున్నాడా? పట్టు. భార్య ఉందా? పట్టు. ఇంకెవరున్నారు? పట్టు. తరతరాలుగా పట్టి పీడిస్తాడు దురాత్మ. యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. కానీ దేవుడు అంటున్నాడు, వాడి విషయమే మీరు భయపడాల్సిన అవసరం లేదు. యేసు నామంలో, యేసు రక్తంలో, సిలువలో జరిగిన కార్యాలను బట్టి మీకు అధికారము, శక్తి, బలము, విమోచన ఉంది. ఇట్ ఈస్ అప్ టు యూ టు క్లెయిమ్ ఇట్. మీరు స్వతంత్రించుకోవాలి. దురాత్మ అనేటప్పుడు ఏ క్రైస్తవుడు భయపడాల్సిన అవసరం లేదు. యేసు నామంలో మనకు శక్తి, బలం, అధికారం ఉందండి. వాడు మనల్ని చూసి భయపడతాడు, మనల్ని చూసి పారిపోతాడు. ఎందుకంటే ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ధైర్యంగా చెప్తాడు, లోకంలో ఉన్నవాడు కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. గ్రేటర్ ఇస్ హీ దట్ ఈస్ ఇన్ మీ దాన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన ప్రతి ఒక్కరూ దురాత్మ ప్రభావం ద్వారా నడిపించబడతాడు. 7వ చూస్తే దురాత్మ చేసే కార్యం ఏంటంటే వాడు మోసపరచు ఆత్మ. దేవుని వాక్యంలో రాయబడతాడు అపవిత్ర ఆత్మ అని రాయబడినప్పుడు అదే సమయంలో మోసపరచు ఆత్మ. ఎంతోమంది మోసపరచబడుతున్నారండి, ఎంతోమంది జీవితంలో మోసపోతున్నారండి. అనవసరమైన రిలేషన్షిప్లో మోసపోతున్నారు, అనవసరమైన ఫ్రెండ్షిప్స్లో మోసపోతున్నారు, అనవసరమైన వ్యాపారాల్లో మోసపోతున్నారు. దానికి అర్థం ఏంటంటే ఆ అపవాది మీ ఆత్మని మోసపరుస్తున్నాడు. హీఈస్ డిసీవింగ్ యూ. దేవుని వాక్యంలో తెలియజేస్తుంది, ఆది నుండి వాడు మోసపరుస్తూనే ఉన్నాడు, ఆది నుండి వాడు మోసగాడే. అదే రీతిగా బైబిల్ రాయబడిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచుదురు. ఏంటంట? మోసపరచు ఆత్మ, దయ్యముల బోధ. ఈరోజు ఎక్కడ చూసినా ఈ రెండు కామన్ అయిపోతుంది, వెరీ కామన్. ఒకప్పుడు చేతబడి శక్తులు అంటే అరే దయ్యం రా, చచ్చిన ఆత్మలు రా అని మనం వెళ్ళకూడదురా అంటారు. ఈరోజు ట్రెండ్ ఏమైపోతుంది తెలుసా లోకంలో? డిమానిక్ డివోషన్ అంటే అది ఇంగ్లీష్ వాళ్ళు డాక్టర్స్ ఆఫ్ డీమన్స్. ఏమవుతుంది తెలుసా? చేతబడి శక్తులు మేలంట. చేతబడి శక్తులు ఇస్ అన్లాకింగ్ ద స్పిరిచువల్ రిలమ్ ఫర్ పవర్ అంట. ఏంటి దెయ్యాలతో ఆడుతున్నారా? దెయ్యాలు నీకు లోబడతాయి ఎవరికి యేసునామం లేకుండా, యేసు అధికారం లేకుండా. ఈరోజు అర్థం కావట్లేదండి. ఎంతోమంది కట్టబడిన వారు, బంధించబడిన వారు ఈరోజు సాసరస్. కాలేజ్ పిల్లలు ప్రయత్నం చేస్తున్నారు, కాలేజ్ పిల్లలు నేర్చుకుంటున్నారు. దే లెర్నింగ్ విచ్ క్రాఫ్ట్, దే లెర్నింగ్ క్రిస్టల్ బాల్స్, దే లెర్నింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిమానిక్ యాక్టివిటీస్. కొంతమంది చూడండి నల్లగా వేసుకుంటారు, అంత నల్లగా అంత నల్లగా ఉండాలి. వాళ్ళ రూమ్లో చూడండి విచ్ క్రాఫ్ట్స్ సంబంధించిన బొమ్మలు, వాటికి సంబంధించిన కార్యాలు, వాటికి సంబంధించిన బుక్స్. పీపుల్ వాంట్ మ్యాజిక్, పీపుల్ వాంట్ డిమానిక్ యాక్టివిటీస్, ఫోర్స్. ఈరోజు సినిమాలు అయితే ఎంతోమంది క్రైస్తవులు కూడా అటువంటి సినిమాలు చూస్తున్నారు. బీ కేర్ఫుల్, యూఆర్ ఓపెనింగ్ యువర్ డోర్ ఫర్ ద డెవిల్. జాగ్రత్త. అపవాది శక్తులు ఎక్కడ చూసినా ముమ్మరంగా ఉన్నాయి మనుషుల్ని నాశనం చేయాలని. ఎందుకంటే క్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు రక్తాన్ని కార్చాడు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. అపవాది అంటారు మన సమయం చాలా తక్కువ ఉంది, ఎంత తొందరగా ఎంతమందిని నాశనం చేస్తామని నాశనం చేద్దాము. వి గాట్ బి కేర్ఫుల్. అపవాదిని ఎదిరించాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అదే సమయంలో 8వ చూస్తే, చివరి చూస్తే, డీమన్స్ దట్ మేక్ పీపుల్ టైర్డ్, సిక్ అండ్ కిల్ దెమ్. మనుషులను అలవజేసి వాళ్ళకి లేకపోతే ఏదో ఒక జబ్బు తీసుకొచ్చి లేకపోతే వారు చచ్చిపోయేలా చేస్తుందంట. ఈరోజు ఎంతోమంది చూడండి తరతరాలుగా వచ్చే శాపాలు, తరతరాలుగా వచ్చే నష్టము, తరతరాలుగా వచ్చే అనారోగ్యత. మా నాన్నగారికి, మా అమ్మగారికి, వాళ్ళ తాతకి, ఇప్పుడు నాకు. జాగ్రత్త. ఎన్ని తరాల నుంచి వస్తున్న దురాత్మ అయినా సరే ఈరోజు మీరు నమ్మాలి, అయ్యో అయితే నాకు కూడా ఉందా అని కాదు, భయపడతాం కాదు. నేను క్రీస్తుకు సమర్పించుకుని, నేను ఆయన అధికారం కిందకు వచ్చి, నేను పరిశుద్ధాత్మతో నింపబడి, నేను అపవాదిని గద్దిస్తే వాడు నా దగ్గర నుంచి పారిపోతాడు. నా శాపం ఇంతటితో కొట్టివేయబడింది. ఎందుకంటే నా శాపం అంతా క్రీస్తు శిలువ పైన మోపబడింది. ఐ యామ్ ఫ్రీ ఇండీడ్. అందుకని గ్రహించుకోవాలండి. దేవుని సన్నిధికి వస్తాం మనము. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు సే థ్యాంక్ యూ లార్డ్, ఇట్స్ మచ్ బియాండ్ ఇట్. ఇట్ ఈస్ స్పిరిచువల్ రెలమ్. నిజమైన ఒక విశ్వాసి ఆత్మీయలో హీస్ ట్రాన్స్ఫార్మింగ్ అనేటప్పుడు దిస్ ఇస్ ద థింగ్. వీఆర్ ఆన్ ద స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నాం, యుద్ధరంగంలో మనం ఉన్నాం. అపవాదితో ఎప్పుడు పోరాటమే.
కానీ పోరాటం అనేటప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యుద్ధం ఎవరిదండి? గట్టిగా చెప్పండి. యుద్ధము నిశ్చయంగా యెహోవాదే, జయము కూడా యెహోవాదే. హీ ఈస్ ద విన్నర్ నో మ్యాటర్ వాట్. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే, మనం ఎక్కడ దేవుని పక్షాన నిలబడితే మనకు జయం వస్తుందని మనల్ని ఎంతమందిని వాడి పక్షాన లాగి, మనల్ని ఎంతమందిని వాడి పక్షాన పెట్టుకుని, ఎంతమందిని వాడితో పాటు పెట్టుకుని, వాడి నాశనం అయ్యేటప్పుడు వాడికి నాశనం అని తెలుసు, వాడికి తెలుసు. వాడి నాశనంతో పాటు ఎంతోమందిని దోచుకుని పోవాలని చూస్తున్నాడు. కానీ ఈరోజు దేవుడు నాకు తెలియజేస్తుంది, యూ బెటర్ గెట్ రెడీ, యూ నీడ్ టు ఫైట్, యూ నీడ్ టు ఫైట్, యూ నీడ్ టు ఫైట్. ఈరోజు ఫైట్ అనేటప్పుడు 4 ముఖ్యమైన దురాత్మలను మనం పోరాడాలండి. ఒకటి ఏంటంటే గర్వం. గర్వం గర్వం అనే దురాత్మను పోరాడాలి. ఈరోజు మీ జీవితంలో గర్వం ఉంటే అది దురాత్మ అండి. ప్రైడ్ నేను నా ఒక రోజులో ఎన్నిసార్లు నా వస్తుందో చూసుకోండి. ఒకసారి ఎన్నిసార్లు నేను, ఒకసారి నాకుంది, నాకు తెలుసు, నాది అనేది ఎన్నిసార్లు వస్తుందో చూసుకోండి. ఇఫ్ ప్రైడ్ ఇస్ టేకింగ్ ఓవర్ యూ, యూ బెటర్ బీ రెడీ, యూ హ్యావ్ ఫాల్ బిఫోర్ యూ. నాశనం మీ ముందున్నది జ్ఞాపకం చేసుకోండి, పడతారని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటున్నాడు గర్విష్ఠులను అణిచి తొక్కుతాడంట. గర్వం మనలో ఉంటే, ప్రైడ్ మనలో ఉంటే దేవుడు అంటున్నాడు అది దురాత్మ. ఎందుకంటే లూసిఫర్ పడిన కారణమే అది. గర్వించాడు కాబట్టి కింద పారదోలబడ్డాడు. ఈరోజు మనలో గర్వం అనే దురాత్మ ఎంతో మందిని పట్టి పీడిస్తుంది, మనకు తెలియకుండా పోతుంది. ఎంతమంది గనులు అవ్వచ్చు, ఎంతమంది సేవకులు అవ్వచ్చు, ఎంతమంది గొప్పవారు అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు, ప్రతి ఒక్కడికి గర్వం. రోడ్డు మీద ఉన్నవాడికి కూడా గర్వం, పెద్ద బంగ్లాలో ఉన్నవాడికి గర్వం. కానీ నిజమైన క్రైస్తవుడికి గర్వం ఉండకూడదండి. సో ప్రైడ్ ఇస్ ద ఫస్ట్ డిమన్. రెండోది ఏంటంటే రిబల్. ఈరోజు చూడండి, రిబల్ అన్నది దురాత్మ, తిరుగుబాటు అనే దురాత్మ. ఈరోజు చూడండి ఎంతోమంది పిల్లలు గృహంలో తిరుగుబాటు అనే దురాత్మ. తల్లిదండ్రులను కొడతాం, దూషిస్తాం, లేకపోతే కుటుంబాల్లో చూడండి, సొసైటీలో చూడండి, కమ్యూనిటీలో చూడండి. రెబల్ ఏదైనా సరే చెయ్యి, పన్నుకు పన్ను, కంటికి కన్ను, ఇంకెళ్ళాలి, కొట్టాలి, నాకు తెలుసు, నేను కొడతా. దురాత్మ అది, జాగ్రత్త. 3వ రకం దురాత్మ ఏంటంటే విచ్ క్రాఫ్ట్, కల్ట్ అంటే ఈ చేతబడి శక్తులు, చచ్చిన ఆత్మలు, మోసపరిచే ఆత్మలు, వీటితో అపవిత్ర ఆత్మలతో జీవిస్తాం. ఈరోజు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అలాంటివి సంబంధించినవి మీ జీవితంలో, మీ ఇంటిలో, మీ గృహంలో ఎక్కడ ఉందో జాగ్రత్త చూసుకోవాలి. ఒక మనిషి అయితే నాకు గుర్తుంది, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే ఆ దయ్యాన్ని, వచ్చింది మా ఇంటికి, ఆమె చచ్చిపోయిందట, ఆమె చీర తీసుకుని వచ్చిందంట, ఆమె పైన చేతబడి శక్తితో ఆమె చచ్చింది. ఆ చీర తీసుకుని వచ్చింది కాబట్టి, ఇంకా నా చీర తీసుకుని వచ్చింది కాబట్టి ఈమెతో వచ్చా, ఈమెలోకి వచ్చా. బీ కేర్ఫుల్, డోంట్ గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఏది పడితే ఏది, ఎక్కడ పడితే అక్కడ, ఎవరిది పడితే అది, నో. ప్రతిదీ మీ ఇంట్లోకి వచ్చేది పరిశుద్ధపరచబడుతుందా? ప్రతిదీ మీ ఇంట్లో ఉన్నది క్రీస్తు రక్తంలో అభిషేకించబడింది ఉందా? మా నాన్నగారు అయితే మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారండి. ఏది కొన్నా, ఏది వచ్చినా, ఎవరు ఇచ్చినా, ఏదైనా సరే దాన్ని చేయబెట్టి అభిషేకించి, ఇది నీవు పరిశుద్ధపరచు, ఇది నీ సొత్తు, ఇది నీ మహిమ కొరకు, ఏ చీకటికి శాపానికి దీని మీద అధికారం లేదు అని ప్రకటిస్తున్నా కానీ వాడతానికి లేదు. ఇంట్లో ఉండదు అది ఏ రీతిగా మన జీవితంలోకి వస్తానికి చోట ఉండకూడదు. యూ బెటర్ నీడ్ టు లెర్న్ ద రైట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లివింగ్ ద ఫ్రీ లైఫ్, స్వతంత్రమైన జీవితం. 4వదిగా చూస్తే భయము. ఈ భయం అనే దురాత్మ, ఈ భయం అనే దురాత్మ అనేటప్పుడు దాని వెనకాలే వస్తాయి ఈ 4 ముఖ్యమైన దురాత్మలు అండి. దీంట్లో వెనకాల ఇంకా 100 దురాత్మలు ఉంటాయి. దీని వెనకాలే వస్తుంది రిజెక్షన్. భయం ఉన్నవాడికి వెనకాల వస్తుంది రిజెక్షన్. అంటే నువ్వంతా ఇష్టం లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నాకు ఇది చేత కాదు, నాకు ఇది కుదరదు, నేను ఇంక ఓడిపోతా, నేను ఇంకా బ్రతకలేను, నాకు ఇంక అవ్వదు. ఇందుకు భయం అనే దురాత్మ, దాని వెనకాల వస్తుంది రిజెక్షన్ అనే దురాత్మ. యు గాట్ బీ కేర్ఫుల్. ఈరోజు మీ జీవితంలో అపవాదికి మీ పైన ఎటువంటి అధికారం ఉందని మీరు గ్రహించుకుంటే, ఇక్కడ నుండి మిమ్మల్ని భయంతో వెళ్ళమని నేను చెప్తలేదండి. ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు మీరు స్వతంత్రులుగా వెళ్ళాలని యేసు నామములో వేడుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సమయము, ఈ ప్రార్థన సమయము, మీరు కానీ మీ జీవితంలో కానీ బంధించబడి ఉన్నారని మీరు గ్రహించుకుంటే, ఇట్ ఈస్ సింపుల్. యేసు ప్రభుని వేడుకోండి, ఆయన సహాయాన్ని వేడుకోండి, పరిశుద్ధాత్మని ఆహ్వానించండి. ఆయన రక్తం మిమ్మల్ని కడగాలని, ప్రతి బంధకాలను తెంపాలని మీరు ఆయన చేతుల్లో మొదటగా సమర్పించుకుని, దేవాన్ని నీ చేతుల్లో సమర్పించుకుంటున్నా, ఐ వాంట్ బీ ఫ్రీ, నాకు స్వతంత్రత కావాలి. మీరు పలుకుతే, యేసు ప్రభువా నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తా, నువ్వు దేవుని కుమారుడిగా నమ్ముతున్నాను, నువ్వు నా పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చావని నమ్ముతున్నాను, నా శిక్ష అంతా నువ్వు మోసావని నమ్ముతున్నాను, ఈరోజు నీ నామంలో నాకు స్వతంత్రత ఉందని నమ్ముతున్నాను, నీ ఆత్మ ద్వారా నన్ను నింపు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. మీరు కానీ యథార్థంగా ప్రార్థన చేస్తే
దిస్ ఇస్ ద టైమ్ యూ విల్ బి సెట్ ఫ్రీ. ఈ నిమిషం చాలండి, దేవుడు మిమ్మల్ని స్వతంత్రులు చేస్తారండి. దయచేసి ఈ సమయంలో మీరు ప్రార్థన చేయాలని పెడుకుంటాను, అపవాది తంత్రాలు ఎరిగి వాడిని ఎదిరించమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఏ రీతిగా ఎక్కడ అపవాది మిమ్మల్ని దాడి చేసినా కూడా యూ నీడ్ టు ప్రే. మీ జీవితంలో ఏ బంధకం ఉందని మీరు గ్రహించుకున్న ప్రార్థన చేయండి. ఏ రీతిగా అపవాది మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాడో మీరు గ్రహించుకున్న ప్రార్థన చేయండి. ఏ రీతిగా మీరు పడిపిన వారు బానిసగా ఉన్నారంటే ప్రార్థన చేయండి. ఏ విషయంలో అపవాది మీ సంతోషాన్ని, మీ కుటుంబాన్ని, మీ జీవితాలను నాశనం చేస్తున్నాడో దాని విషయం ఎదిరించండి. మొదటిగా దేవుని చేతులకు సమర్పించుకోండి. మొదటిగా ప్రార్థన చేయండి. దేవా, నా జీవితాన్ని నీ చేతుల్లో సమర్పించుకుంటానయ్యా. యేసు ప్రభువా, నీ చేతుల్లో నా జీవితాన్ని సమర్పించుకుంటానయ్యా. నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా. నీ రక్తధారలో నన్ను కడిగయ్యా. నన్ను పరిశుద్ధపరచు దేవా. మేక్ మీ క్లీన్, మేక్ మీ ప్యూర్, మేక్ మీ హోలీ లార్డ్. నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు. నాలో నా అపవిత్రతను తీసేయి. నాలో నీకు ఇష్టం లేని కార్యాలను తీసేయి. నీకు ఇష్టం లేని జీవితాన్ని తీసేయి. ప్రతి అశుద్ధమైంది నేను విడిచిపోవాలయ్యా. నీ రక్తం ద్వారా నేను పరిశుద్ధంగా మారాలయ్యా. చెప్తామండి, దేవుని చెప్తామండి. దయచేసి నోరు తెరిచి చెప్పండి పెడుకుంటానండి. అపవాది మభ్యలకి లొంగిపోయారా? ఒప్పుకోండి, దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, ప్రతిదీ ఒప్పుకోండి. కన్ఫెస్ ఎవ్రీథింగ్ దట్ యు కన్ఫెస్. ప్రతి చైన్ తెగిపోతుంది. ప్రతి అపవాది మభ్యల్ని మీరు ఎదిరించండి. చెప్పండి, దేవా నేను చేసిన తప్పయ్యా. స్వార్థానికి, ఇతరుల నష్టానికి కోరి దేవా నేను చేసిన తప్పును క్షమించయ్యా. కన్ఫెస్ ఎవ్రీ సిన్. ఒప్పుకోండి, దయచేసి ఒప్పుకోండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. నీవేమా దిక్కు, నీవేమా గతి, నీవేమా శరణమయ్యా. నువ్వు కాకపోతే మేము పరలోక రాజ్యము చేరలేమేసయ్యా. నీవే మార్గము, జీవము, సత్యమని నమ్ముచున్నామయ్యా. దేవా, మా జీవితంలో విడుదలను వేడుకుంటామయ్యా. స్వతంత్రతను వేడుకుంటామయ్యా. నీ సాక్షులమని ప్రకటిస్తున్నామయ్యా. దేవా, ఏ చీకటికి ఎవరిపైన అధికారం ఉండవద్దు. నీ నామంలో జయం ఉంది. ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని నీవే ఇప్పుడే రక్షించమని వేడుకుంటున్నాం. ఈనాడు వారి రక్షణ కలగాలయ్యా. వారి విడుదల కలగాలయ్యా. వారి స్వతంత్రత కలగాలయ్యా. వారి భారమంతా తొలగిపోవాలయ్యా. వారి జీవితంలో మార్పు కలగాలయ్యా. లార్డ్, యు ట్రాన్స్ఫార్మ్, లార్డ్, యు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్ లార్డ్. మా జీవితాలని మార్చేయ. పరమ తండ్రి, నీ బిడ్డలుగా ఆనందంతో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి. అపవాది ఎంతో మందిని వేధిస్తూ, బాధపరుస్తూ, అణగగొడుతూ, భ్రమపరుస్తూ, మోసపరుస్తూ, వ్యాధిస్తూ ఉన్నాడయ్యా. ఈ సమయంలోనే ఎవరెవరైతే వాడు అధికారం కింద ఉన్నారో, అధికారం కింద ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే యేసు నామమున మొరపెట్టారో, ఈ క్షణమే ప్రతి అపవాది అధికారము నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోవుగా ప్రకటిస్తున్నాను. వాడి తంత్రంలోని సమస్తము పరిశుద్ధాత్ముడి ద్వారా లైవ్ పరచబడుగా ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవాన్ని అభిషేకము మా పైన అనుగ్రహించు. పరిశుద్ధాత్మ దేవాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నాం. పునరుద్ధారపు శక్తి మా అందరిలో ఉండాలయ్యా. ఉజ్జీవపు శక్తి మాలో అందరిలో ఉండాలి. భయం అనే ఆత్మ మాలో చోటు లేదు. గర్వం అనే ఆత్మ మాలో చోటు లేదు. రిబలియస్ స్పిరిట్ మా మీద అధికారం లేదు. యేసునామములో ప్రకటిస్తున్నాం. దేవా, ఏ చేతబడి శక్తులకి, మోసపరిచే ఆత్మలకి, అపవిత్ర ఆత్మలకి మా మీద అధికారం లేదని యేసునామములో ప్రకటిస్తున్నామయ్యా. ఈ సమయంలో ఎవరెవరి మీద అయితే ఏ చీకటి ప్రభావం ఉందో నీ అగ్ని చేత ఇప్పుడే కాల్చబడాలని వేడుకుంటానయ్యా. ఇప్పుడే కాల్చేయ. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చమని వేడుకుంటున్నాం. యేసు ప్రభువా, నీవు అగ్నితో కాల్చమని వేడుకుంటున్నామయ్యా. నీ దూతలు మా మధ్య తెంపమని వేడుకుంటున్నాం. Strengthen us. Everybody who is pleading, let them have deliverance in the name of Jesus. Deliverance in the name of Jesus. Freedom in the name of Jesus. ప్రతి దురాత్మకి నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. పోబడిగే. యేసు నామములో పోబడిగే. Freedom in the name of Jesus. Freedom in the name of Jesus. స్వతంత్రులుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని తండ్రి నీ చేతులకు సమర్పిస్తున్నాము. నీ బిడ్డలుగా మాకు ధైర్యముతో, శక్తితో, బలముతో, నెమ్మదితో మమ్మల్ని నడిపించు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.